గడిచిన ఏడాది కాలంలో దేశం మొత్తంగా ప్రతి సెకనుకు 11 సైబర్ దాడులు జరుగుతున్నాయంటే మనం ఎంత డేంజర్లో ఉన్నామో తెలిసిపోతోంది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలు అమాయకులకు ఉరితాడుల్లా బిగుసుకుపోతున్నాయి. అనవసర లింకులు క్లిక్ చేయొద్దని, అత్యాశకు పోవద్దని ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా ఈజీగా డబ్బు వస్తుందని ఆశపడ్డ వ్యక్తికి లక్షల్లో కుచ్చుటోపి పెట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇతని పేరు మొహమ్మద్ అఖిల్. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో బెల్టులు, వాచ్లు విక్రయిస్తూ చిరు వ్యాపారం చేస్తున్నాడు. రోజంతా కష్టపడి సంపాదిస్తాడు. కానీ ఇతనికి ఉన్న అత్యాశ ఆ సొమ్మంతా లాగేసుకుంది. క్లిక్ చేస్తే 100 రూపాయలు వచ్చాయని తెగ సంబరపడిపోతే చివరకు 6 లక్షల మోసం జరిగింది. అతనికి వచ్చిన లింకులేంటి, అతని నుంచి డబ్బులు ఎలా కొట్టేశారో అతని మాటల్లోనే తెలుసుకోండి. వాట్సాప్ లో ఒక లింక్ వచ్చింది. ఫస్ట్ వాట్సాప్ లో నాకు ఒక లింక్ వచ్చింది. వాట్సాప్ లో లింక్ వచ్చింది. ఈ లింక్ ను నేను ఏమన్నా అంటే ఇది ఏంటి, హూ ఆర్ యూ అని ఫస్ట్ మెసేజ్ పంపిన. ఓకే, తర్వాత ఏమంటారు, ఎంత పంపిన మీరు ఫస్ట్ ఎంత యూ అని మెసేజ్ పంపితే నేను మీకు ఒక లింక్ పంపుతా, ఐ విల్ సెండ్ యూ వన్ లింక్ దట్ క్లిక్ చేసి లైక్ కొట్టండి, దానికి 150 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేసినాక లైక్ కొట్టి స్క్రీన్ షాట్ పంపితే వాడు 150 రూపీస్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకున్నాడు. దాంట్లో వేసిండు 150 రూపీస్. దాని తర్వాత నేను అరే ఇదేంటరా ఇదేదో మంచిగా ఉన్నది అని నేను అనుకున్నా. చూసారా, లింక్ క్లిక్ చేస్తే 150 రూపాయలు ఇచ్చాడని సంతోషపడలేదు. అంతకు మించి అంటూ అత్యాశకు పోయాడు. వాట్ నెక్స్ట్ అంటూ తెగ ఆరాటపడ్డాడు. అక్కడి నుంచి కేటుగాళ్లు గేమ్ మొదలుపెట్టారు. టెలిగ్రామ్ లో టాస్కులు చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపారు. మొదటిసారి నిజంగానే డబ్బులు ఇవ్వడంతో పూర్తిగా వాళ్లను నమ్మేసిన అఖిల్ వాళ్లు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఇన్వెస్ట్మెంట్ దగ్గర కొంచెం తెలివి ఉపయోగించినప్పటికీ నేరగాళ్లు మరో రూట్ లో అతన్ని లాగేశారు. 22 టాస్క్ ఉంటాయి. ఆ టాస్క్ లో ప్రతి ఒక్క టాస్క్ క్లిక్ చేయాలి, 50 రూపీస్ వస్తాయని చెప్పారు. ఓకే అని ఒక 11 టాస్క్లు ఎంట్రీ అయినా. 11 టాస్క్ నుండి మళ్ళీ 22 టాస్క్ వరకు చేసిన. దాంట్లో మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి టాస్క్ ఉంటాయి. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలే. ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఏమైందంటే వాడు ఏం చేసిండు, ఒక్క దానికి క్లిక్ చేసి దానికి 50 ఇస్తాను కదా, 25 చేసిండు. ఓకే పర్వాలేదు, నెక్స్ట్ డే ఐ విల్ డూ 22 టాస్క్ అని చెప్పిన. దాని తర్వాత 175 రూపీస్ మనకు అకౌంట్లో పడ్డాయి. నెక్స్ట్ డే ఏమో మొదలైంది, మళ్ళీ 18 నాడు మొదలైంది రామాయణం. ఒకటైంది, రెండైంది, మూడో టాస్క్ వచ్చింది. మూడో టాస్క్లో 1000 రూపాయలు ఫస్ట్ పెట్టాలి, 1300 వచ్చింది. మళ్ళీ దాని తర్వాత 3000 పెట్టాలి, 3900 వచ్చింది. మళ్ళీ 2000 పెట్టాలి, 2600. ఇట్లా 6600 వాళ్ళు నాకు రిటర్న్ పంపడం జరిగింది. దాని తర్వాత టాస్క్ నడుస్తుంది కంటిన్యూగా. అఖిల్ ను వందల నుంచి వేలల్లో లాగారు సైబర్ నేరగాళ్లు. డబ్బులు నిజంగా వస్తుండడంతో అఖిల్ కూడా ఆగలేకపోయాడు. మెల్లిగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఇక్కడే నేరగాళ్లు అఖిల్ కు ట్విస్ట్ ఇచ్చారు. తప్పుగా ఎంటర్ చేశారు. అమౌంట్ మైనస్ లో పడిందంటూ అఖిల్ కి జలకిచ్చారు. ఆ డబ్బు రావాలంటే మరో టాస్క్ కంప్లీట్ చేయాలంటూ ఫిట్టింగ్ పెట్టేశారు. పైగా అలా చేస్తే పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ చూపారు. చివరికి అఖిల్ జేబును పూర్తిగా ఖాళీ చేశారు. వాడు బై డౌన్, అప్ డౌన్, బీటీసీ కాయిన్, బీసీహెచ్ కాయిన్ ఈ చూడలేము. పొద్దుటి నుండి బీటీసీ కొట్టుకుంటా పోయినాం. అది కూడా బీటీసీ అని కొట్టుకుందాం. బై డౌన్, బై అప్ అంటే కొనుడే కావచ్చు అని బై అప్ కొట్టేసి కొడితే అది కాదు, ఇది వేరే ఉంది, నువ్వు మైనస్లో పడ్డావు అని ఆ 1,50,000 రూపీస్ మైనస్లో పడ్డాయి. ఆ పైసలు, ఈ పైసలు అన్నీ రావాలంటే ఏం చేయాలి అని మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇంకో ఆర్డర్లో, ఇదే ఆర్డర్లో 1,50,000 ఉంది, 3,50,000 ఉంది, 5,00,000 ఉంది. కానీ ఇది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ 3,50,000. ఇది వేస్తే నీకు మొత్తం 8,02,000 రూపీస్ వస్తాయని చెప్పారు. ఓకే అని ఇటాటి చేసిన, క్రెడిట్ కార్డులు కొట్టి 3,50,000 వేసినాక వాడు కాయిన్ గీన్ అన్నీ కరెక్ట్గా కొట్టినాం. బై అప్ కొట్టాలి, కొనుడు కదా అని బై అప్ కొట్టేసాం. కానీ అది బై డౌన్ అది చూడలే. ఇట్లా 1,50,000 కూడా మైనస్లో పడ్డాయి, 3,50,000 కూడా మైనస్లో పడ్డాయి. మళ్ళీ ఇది కూడా రావాలంటే ఏం చేయాలంటే 5 lakhs. 5 lakh రూపాయలు ఎక్కడ ఉండి చేయాలరా పోయి, నా పైసలు మొత్తం నిల్ అయిపోయింది. జేబులో లేవు, పాకెట్ మనీ లేవు, ఏం లేవు, బ్యాంకులో లేవు, ఏం లేవు, క్రెడిట్ కార్డులు కూడా కొట్టినాం.
అయినా అఖిల్ ను వదలట్లేదు సైబర్ కేటుగాళ్లు. అఖిల్ అకౌంట్ లో మొత్తం 5 లక్షలు మైనస్ లో ఉన్నట్లు చూపించి అవి రావాలంటే మరో 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని, మొత్తం 16 లక్షలు అతనికి వస్తాయని మళ్లీ కథ నడిపారు. అప్పటికి ఉన్న సొమ్మంతా పోగొట్టుకున్న అఖిల్ కు డబ్బు మత్తు వదల్లేదు. చివరి ప్రయత్నంగా గోల్డ్ లోన్ తీసుకోవాలని బ్యాంకుకు వెళ్తే అక్కడ బ్యాంక్ మేనేజర్ చెప్పింది వింటే కానీ జ్ఞానోదయం కాలేదు. బరోడా బ్యాంక్కి పోతే సార్ అంటే నేను డైరెక్ట్ గోల్డ్ లోన్ కాడికి పోతే నేను సార్ కలవకపోతే నేను ఇప్పటికి మునిగేటోనే. ఆ సార్ని కలిసుడు నా అదృష్టమైంది. సార్ ఏమన్నారంటే ఇయ్యాలటి డేట్లో నాకు 5 లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్, నేను ఇది ఎందుకు లోన్ పెడుతున్నారు మీరు, గోల్డ్ లోన్ మీకు ఏం అవసరం అని సార్ అడిగారు. సో ఇట్లా నాకు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంది సార్, పెడితే నాకు 16 lakhs రూపీస్ వస్తాయి. ఒక్క రోజులో 5 లక్షలు పెడితే 16 లక్షలు ఇచ్చేటోడు ఉంటే అందరు కోటీశ్వరులు అవుతారు. మీరు ఎట్లా మీరు ఏంటిది అసలు ఏంటిది అని అడుగు. ఇది సంగతి సార్ అంటే ఇది ఫ్రాడ్ ఉంది అని సైబర్ క్రైమ్ సిబ్బందికి సార్ ఫోన్ చేసి పిలిపించారు. 6 లక్షలు పోయాక అఖిల్ కళ్ళు తెరిచాడు. అనవసరంగా వచ్చే లింకులు క్లిక్ చేసి మోసపోయానని, తనను చూసైనా ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయొద్దని జాగ్రత్తగా ఉండాలంటూ జనాలను కోరుకున్నాడు. అప్పు తీరాలంటే నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ ప్రజలకైనా, కామన్ పీపుల్కైనా, యూత్కైనా ఇన్స్టాగ్రామ్లలో, వాట్సాప్లలో, టెలిగ్రామ్లలో, ఫేస్బుక్లలో వచ్చే లింకులను క్లిక్ చేసుకుంటా దాంట్లో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా వాడు నమ్మించి మోసం చేసే మోసగాళ్ళు, సైబర్ క్రిమినల్స్ బాగా అయిపోయారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మనవి. చూసారా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో? ఇది చూసి కూడా మీరు మారకపోతే మీ జేబుకు మీరే చిల్లు పెట్టుకున్నట్లు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.